వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 31, 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బ్రెయిలీలో ఓటింగు దేశంలో మొదటిసారి. కంటి చూపు లేని కారణంగా ఓటింగ్ దూరం అవుతున్న అందులను దృష్టిలో పెట్టుకొని భారత ఎన్నికల సంఘము ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కంటి చూపు లేని వారి కోసము ప్రత్యేకంగా బ్రెయిల్ లిపి ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానాన్ని మొట్టమొదటిసారిగా మేఘాలయ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తము మేఘాలయ రాష్ట్రంలో 800 మందిని గుర్తించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించడం జరిగింది. నైజీరియా, బెనిన్ రిపబ్లిక్కు భారత రాయబారిగా అభయ్ ఠాకూర్. ప్రస్తుతము నైజీరియా రిపబ్లిక్కు రాయబారిగా ఉన్న అభయ్ ఠాకూర్ను బెనిన్ రిపబ్లిక్కు రాయబారిగా నియమించబడ్డాడు. ఈయన 1992 ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందిన అధికారి. రైల్లో ఓటర్ అవగాహన. ప్రజలకి ఓటు విలువ పెద్ద ఎత్తున తెలియజెప్పడానికి భారత ఎన్నికల సంఘము దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలను దృష్టిలో పెట్టుకొని రైల్లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన రణ్బీర్ సింగ్ కేరళ ఎక్స్ప్రెస్లో ప్రారంభించారు. మొత్తము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేశంలో 4 ట్రైన్లను ఎన్నుకోవడం జరిగింది. అవి కేరళ ఎక్స్ప్రెస్, హింసాగర్ ఎక్స్ప్రెస్, గౌహతి ఎక్స్ప్రెస్, హౌరా ఎక్స్ప్రెస్. ఇవి మొత్తము వీటి ప్రయాణంలో 19 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తాయి. 100 యుద్ధ నౌకలను నిర్మించిన మొదటి సంస్థగా జిఆర్ఎస్సి ఫుల్ ఫామ్ చూసినట్లయితే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది ఇప్పటి వరకు భారత నావిక దళానికి 100 యుద్ధ నౌకలను నిర్మించి పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ 100వ యుద్ధ నౌక చూసినట్లయితే ఎన్ఎల్సియు L56ని భారత నేవీకి రీసెంట్గా అందజేయడం జరిగింది. ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తక ఆవిష్కరణ. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ మరియు ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన డాక్టర్ వైవి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సలహాదారుడు అయిన డాక్టర్ జిఆర్ రెడ్డిలు కలిసి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. దీనిని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ అయిన ఎన్కే సింగ్ ఆవిష్కరించారు. మను గులాటికి మార్తా ఫెర్రల్ అవార్డ్ 2019. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైన మను గులాటికి మహిళా సాధికారత కోసము కృషి చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద 1,50,000 రూపాయలు ఇస్తారు. ఈ అవార్డును మొట్టమొదటిసారిగా 2017 నుంచి డాక్టర్ మార్తా ఫెర్రల్ జ్ఞాపకార్థము ఇస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్, ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఈయన విశ్వజిత్ వచ్చేసి 1994 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మాకు కంపల్సరిగా తెలియజేయండి. సోషల్ మీడియా అనగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లో మీ మిత్రులకి అదేవిధంగా తెలుగు జాబ్ ఆస్పిరెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.